అందరికీ నమస్తే. నా పేరు సాయి. నేను యూరోపియన్ క్రూషిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం అబుదాబిలో ఉన్నాం. అబుదాబిలోని ఒక మంచి స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఈరోజు నేను ఒక చిన్న బస్ టూర్ అయితే తీసుకున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, అది మన కంపెనీ షిప్ యొక్క బస్ అనమాట. సో ఇక్కడ కొన్ని స్పెషల్ ప్లేసెస్ వీళ్ళు మనకి తిప్పుతారన్నమాట. ఈరోజు నా వెనకాల ఒక మాస్క్ కనిపిస్తుంది కదా, అది ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ బిగ్గెస్ట్ మాస్క్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ వెనక ఇక్కడ పక్కన కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటి అక్కడికి అటు సైడ్ వెళ్దాం, వెళ్ళి మాస్క్ ఎలా ఉందో చూద్దాం. 2007లో అయితే ఈ మాస్క్ని కట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది మాస్క్. సో అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే పేరుకి హిందువే, కానీ ఇలాంటి మంచి ప్లేసెస్ విజిట్ చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, క్యూరియస్గా, రిలీజన్తో పని లేకుండా. సో ఇదే ఫస్ట్ టైం నేను ఒక మాస్క్ని విజిట్ చేయబోతున్నాను, అది కూడా అబుదాబిలోని. సో వెళ్ళి చూద్దాం ఆ మాస్క్ ఎలా ఉంటుంది ఏంటో. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే ఫస్ట్ టైం మాస్క్ చూడడం. ఎందుకంటే ఈ మాస్క్ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వివిధ కంట్రీస్ నుంచి ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అవన్నీ కట్టడం కోసం అవన్నీ తీసుకొచ్చారన్నమాట. జర్మనీ నుంచి, ఆస్ట్రియా నుంచి, ఇరాక్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో టైల్స్ అవన్నీ. అండ్ చూడడం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రపంచంలో ఉన్నది బ్యూటిఫుల్ మాస్క్ ఇది, చూడొచ్చు మీరు. సో కనిపిస్తుంది అనుకుంటున్నాను బాగానా. మన దగ్గర అయితే ఎక్కువ టైం లేదు, ఒక 10 minutes అలా మాస్క్ చూసి వచ్చామని చెప్పాడు మన బస్సు డ్రైవరు. మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్తారంట. సో వెళ్ళి ఆ మాస్క్ దగ్గరికి వెళ్ళి చూసి ఎంట్రన్స్ నుంచి ఒక లుక్ వేసుకొని వద్దాం. సో చూసారు కదా, మొత్తానికి మనం ఈ మాస్క్ దగ్గరికి వచ్చాము. ఈ మాస్క్ని షైక్ జయద్ మాస్క్ అంటారు. ఈ అబుదాబిలో ఉన్న ఈ షైక్ జయద్ మాస్క్ అనేది చాలా ఫేమస్ మాస్క్ అనమాట. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద మాస్క్. అండ్ మన వెనకాల ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేసుకొని వచ్చాము. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగా మన కంపెనీలో వచ్చిన టూరిస్టులు వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు, చూస్తున్నారు మాస్క్ని, సందర్శించడానికి వచ్చారు. చాలా బాగుంది చూడడానికి, గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ. అండ్ చూడొచ్చు ఈ అబుదాబి హైవేస్ అండ్ కార్లు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ కనిపించట్లేదు మాస్క్ క్లియర్గానా. ఇప్పుడు అందరూ మన టూరిస్టులు అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. అటు సైడ్ మనం వస్తుంది టూరిస్టులు అందరూ ఇప్పుడు. ఎందుకంటే జస్ట్ 10 minutes టైం మాత్రమే ఇచ్చాడు మనోడు, జస్ట్ చూసి వచ్చేయడానికి. సో మనం కూడా వెళ్ళిపోవాలి ఇప్పుడు. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను మాస్క్, ఇది షైక్ జయద్ మాస్క్ అంటారు. సో అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అంత క్లారిటీగా కనిపించలేదు అనుకుంటా, కొంచెం ముందుగా చూద్దాం. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాస్క్ గురించి. చూడండి, ఇంతకు ముందు ఇలా కట్టే ముందు ఇలా ఉండేది. ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు, చదువుకోవచ్చు. చదువుకొని కొంచెం మీకు నాలెడ్జ్తో వస్తుంది. డిసెంబర్ 19, 2007లోని ఈ మాస్క్ని అయితే ప్రారంభించారు. 5,55,000 స్క్వేర్ మీటర్స్ అంట. అండ్ ఏరియా 40,000 స్క్వేర్ మీటర్స్లోని ఏరియా మొత్తం ఈ జయద్ బిన్ సుల్తాన్ అల్ నయాన్, ఈ షైక్ జయద్ మాస్క్ అనేది కట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ మాస్క్. నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ మాస్క్, ఇలాంటి ఒక మంచి అందమైన మాస్క్ దగ్గరికి ఒక బ్యూటిఫుల్ మాస్క్ని విజిట్ చేశాను. సో నాకు రిలీజన్తో పని లేదు, అన్ని రిలీజన్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. సో ఫ్రంట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. ఇది మంచి వ్యూ వచ్చింది ఇక్కడ నుంచి మనకి. సో అది ఈరోజుకి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాము, వెళ్ళి వద్దాం. మన టూరిస్టులు అందరూ వెళ్ళిపోతున్నారు, మన బస్సు రెడీగా ఉంది. వీలైనంతగా ఇప్పుడు మనం బస్కి క్యాచ్ చేయడానికి వెళ్ళిపోవాలన్నమాట. సో బాగుంది అబుదాబిలోని, చాలా ఎండ కూడా బాగా కాస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉంది సిటీ అబుదాబి విజిట్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం.
ఈరోజు నాకు లక్కీగా ఒక 5 గంటల బ్రేక్ అయితే దొరికింది. అందువల్ల నేను ఒక చిన్న టూర్ అయితే తీసుకున్నాను, బస్ టూరు. దగ్గరికి దాదాపుగా 41 euros నాకు ఛార్జ్ చేశారన్నమాట. అంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు ఒక 3 గంటల ట్రిప్పు. 4,000 రూపీస్ పోయింది, కానీ అట్లీస్ట్ అబుదాబి సిటీని విజిట్ చేశానన్న ఒక అనుభవం అయితే నాకు రాబోతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్లో ఉండి నేను వెనుకాడను అనమాట. బాగుంది ఈరోజు. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తాడు. ఇంకా ఈ అబుదాబి యొక్క కింగ్ ప్యాలెస్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాడంట. సో మీకు ఈ అబుదాబి యొక్క రాజు యొక్క ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. సో కింగ్ ప్యాలెస్ అంటారు అబుదాబి రాజు యొక్క ఇంటిని, హోమ్ని. సో లెట్స్ గో. చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. పరిగెట్టాల్సి వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది. ఈ హైవే మీద బ్రిడ్జ్ అయితే కట్టారు దాటడం కోసం. కార్లు జుయ్యు అని వెళ్ళిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో మా సిప్పులో పనిచేస్తున్న ఒక అబ్బాయికి ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది దుబాయ్ సిటీలోని. అతను ఒక సైకిల్ రెంట్ తీసుకొని దుబాయ్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాడు. ఇక్కడ కార్లు మీకు తెలిసి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. వెనకాల నుంచి వచ్చేసి ఒక కారు గుద్దేసింది. పాపం అతను ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం, కానీ మనం ఏం చేస్తాం. అందుకే దుబాయ్లోనే ఎప్పుడు ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. సో వీ ప్రే ఫర్ హిమ్ టు రికవర్. సో నెక్స్ట్ స్పాట్కి రెడీగా ఉందాం, మరి నెక్స్ట్ స్టాప్. సో హాయ్, ఇప్పుడు మనం సెకండ్ స్పాట్కి వచ్చాము. సెకండ్ ప్లేస్ తీసుకొచ్చాడు మన బస్సు డ్రైవర్ మనల్ని, మన టూర్ గైడ్. ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాను, మీకు చూపిస్తాను. ఒక 3 ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాలి. చూడండి, చాలా బాగుంది కదా. దీన్ని మరీనా బే అంటారు ఈ అబుదాబిలోని. ఎంత బాగుందో చూడండి, ఎంత బ్లూ కలర్ సిటీ మొత్తం అంతా కనబడుతుంది మీకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇందులోని మధ్యలో ఒక టవర్ కనిపిస్తుంది. ఆ టవర్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. ఈ అబుదాబిలోని ఆయిల్ కంపెనీ నుంచి యొక్క హెడ్ క్వార్టర్స్ ఈ యొక్క ఆ టవర్ మధ్యలో కనిపిస్తున్న బిల్డింగ్ అనమాట. పక్కన మూడు టవర్లు ఇంకా కనిపిస్తున్నాయి కదా, అది ఇక్కడ దాని ఇతిహాడ్ టవర్స్ అంటారు అన్నమాట, 3 టవర్స్ని. సో ఈ గవర్నమెంట్ ఇక్కడ ఈ అబుదాబి యూఏకి సంబంధించిన మీటింగ్స్, పెద్ద మీటింగ్స్ అన్నీ అక్కడే జరుగుతాయి అన్నమాట. బహ్రెయిన్, కువైట్, దాని తర్వాత ఒమాన్, ఇతిహాడ్ టవర్స్లోనే జరుగుతాయి అన్నమాట ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ. సో మీరు అక్కడ అటు సైడ్ చూస్తే ఇంక ప్యాలెస్ కనిపిస్తుంది కదా, సరే కనిపించకపోతే ఇక్కడ నుంచి ఆ ప్యాలెస్లోనే మన కింగ్ అయితే ఉంటాడు. ఇక్కడ ఈ దుబాయ్ యొక్క కింగ్ షేక్ మహమ్మద్ బిన్, నాకు అంత సరిగ్గా తెలియదు నేమో, షేక్ మహమ్మద్ బిన్ అనుకుంటా, అవును. సో ఆ ప్యాలెస్లోనే అతను ఉంటాడనమాట. సో ఇక్కడ నుంచి వస్తే వ్యూ అమేజింగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి వ్యూ కనిపిస్తుంది అనుకో. నేను చాలా మంచి ప్లేస్కి వచ్చాం. మరీనా బీచ్ అంటే ఇది మరీనా బే అంటారు. సో మీరు ఎప్పుడైనా అబుదాబికి వస్తే ఈ మరీకి రండి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. అది ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక మ్యూజియంకి అయితే వెళ్తున్నాం, ఒక ఇంపార్టెంట్ మ్యూజియంకి.
వెళ్ళి అక్కడ మ్యూజియంలో ఏముందో చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఇంక షిప్లోకి వెళ్ళిపోవడం. ఇంకా మన టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours ట్రిప్. 2:30 అయింది. ఇంకొక 1:30 ఉంది మన ట్రిప్. నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా షిప్లోకి వెళ్ళిపోవడం. సో ఆ మ్యూజియం చూపిస్తాను ఎలా ఉంటుందో. సో వెయిట్ చేయండి. ప్రస్తుతం అయితే మన బస్సు రెడీగా ఉంది వెళ్ళడానికి. సో ఇప్పుడే మన టూర్ గైడ్ని మీట్ అయ్యాను. నామే ఫౌజీ. సో ఇక్కడ నుంచి మన అబుదాబి నుంచి ఇతనికి డచ్ జర్మన్ భాష వచ్చు, కానీ ఇంగ్లీష్ అయితే అంతగా రాదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో హాయ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు మనం హెరిటేజ్ మ్యూజియంలో ఉన్నాం. అరబిక్ హెరిటేజ్ మ్యూజియం అంటే ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ అరబిక్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. అసలు ఈ అబుదాబి, ఈ అరేబియన్ కంట్రీస్ అన్నీ ఎలా డెవలప్ అయ్యాయి, ఇంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒక లుక్ వేద్దాం. మ్యూజియంలో ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొన్ని అరబిక్ వాళ్ళు వేసుకునే క్లాత్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు వేసుకునే దుస్తులు ఎలాగైతే వేసుకుంటారో అవన్నీ ఇక్కడ చూపించారు. ఇక్కడ మెన్కి చూపిస్తే మీరు ఇక్కడ కుర్తా ఉంది కదా, పైన అంతా కప్పేసి కింద వరకు ఉంది కదా. సో లోపల ఏమి ఉండదు అన్నమాట, అలాగే ఓపెన్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది గాలి వేయడం కోసం. పైన కప్పేసి ఉంటుంది మెడ నుంచి కింద వరకు. సో కుర్తా టైప్. సో వీళ్ళు ఎక్కువ ఎడార్లో ఉంటారు కాబట్టి వీళ్ళకు మంచిగా ఫ్రీగా ఉండడం కోసం ఇలాంటి డిజైన్ ఉంటుంది అన్నమాట. సో లేడీస్ చూసుకుంటే మీరు ఇక్కడ అంతా ముసుగేసి ఉంది. సో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు లేడీస్ ఇలా ముసుగేసుకొని వెళ్తారు, అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటారు అన్నమాట. సో అలా ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వెనకాల చాలా మంది జనాలు ఉన్నారు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కావట్లేదు. అక్కడ ఇప్పుడు చూపించాను కదా మీకు, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పూర్వం పెరుగు తర్వాత ఆయిల్ని వాళ్ళు స్టోర్ చేసుకోవడం కోసం మేక లేదా గొర్రె చర్మాన్ని ఆ విధంగా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. వాటిని చనిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తయారు చేసి స్కిన్ని, అందులోని పెరుగుని తర్వాత ఆయిల్ని కట్ట వాళ్ళు పెట్టేవారు, స్టోర్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వస్తే కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు అబుదాబి ఇవన్నీ ఎలా ఉండేదని 60 years బిఫోర్ అన్నమాట. ఇదంతా 60 years ముందు ఇంత పేదరికంగా ఉండేదన్నమాట. ఈ మొత్తం చూపిస్తున్నారు ఈ ఫొటోస్లోని. ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్ చూస్తే మాత్రం మీకు దిమ్మ తిరిగిపోద్ది. చూసారు కదా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. 70 yearsలోని డెవలప్మెంట్ అంతా అయిందనమాట. సో చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది మాటలో చెప్పుకునే విధంగా. మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఇంక వెళ్ళిపోవాలి. 3 minutesలోని బస్ స్టార్ట్ అయిపోద్ది. సో మనం బయటికి వెళ్దాం, ఇంకేమంటే చూద్దాం. సో మన దగ్గర ఇప్పుడు జస్ట్ 2 minutes ఉంది. 2 minutesలో బస్సు మనకి షిప్లోకి వెళ్ళిపోవడం ఇంకా స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ నుంచి మీకు సిటీ చూపించడం కోసమని ఇలా ముందుకు వచ్చాను. చూడండి అబుదాబి సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బీచ్ ఉంది, చూసారు కదా. సంవత్సరాల్లోని డెవలప్మెంట్ అంతా అయిందన్నమాట. 70 సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ ఏం ఉండేది కాదు అదనమాట. ఇంకా మన దేశం ఇంకెప్పుడు ఈ విధంగా అవుతుందో నాకు తెలియదు కానీ. సో టైం అయితే అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా బస్సులోకి. ఇప్పుడు ఉన్న టూరిస్టులు అందరూ జర్మనీ నుంచి కదా. ఈ జర్మన్ టూరిస్టులు అందరూ ఇక్కడ ఈ అబుదాబికి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసి షాక్ అనమాట. అసలు ఇంత ఫాస్ట్గా ఇంత అలాగా డెవలప్మెంట్ ఎలా అయిందని. సో అదనమాట, మనం అందరం యూరోప్ ఎంతో రిచ్ అనుకుంటాం, కాకపోతే ఈ యూరోపియన్స్ అందరూ ఈ దుబాయ్ అని చాలా రిచ్ అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఫైనల్గా లాస్ట్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఏదో మ్యూజియం ఉందంట, లోకల్ మ్యూజియము, దుబాయ్ మ్యూజియం, అబుదాబి మ్యూజియం సారీ. లోపలికి వెళ్ళి ఎంట్రీ తీసుకున్నంత టైం లేదని చెప్పాడు. జస్ట్ ఇక్కడే అలాగా ఒక 10 minutes స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేయండి. షిప్లోకి వెళ్ళిపోవడానికి టైం అయిపోయిందని చెప్పాడు మనోడు, మన టూర్ గైడ్. ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది చూడడానికి వ్యూ. చూడండి బ్యూటిఫుల్. వాటర్ ఎంత బ్లూగా ఉందంటే. ఇవన్నీ ట్యాక్సీలు కూడా చూడండి మీరు, లైన్గా ఉన్నాయి. ఎప్పుడైనా అబుదాబి కానీ దుబాయ్ కానీ వస్తే ట్యాక్సీలు తీసుకుంటే ఇక ఈ ట్యాక్సీలే తీసుకోండి.
హైబ్రిడ్ ట్యాక్సీ అంట. ఇవి తక్కువలో పడతాయి అన్నమాట. ఒకవేళ మీరు అక్కడ కనిపిస్తున్న బ్లాక్ జస్ట్ 20 minutes రైడ్స్ కోసం దానికి ఒక $60 అయిపోద్ది. దీన్ని తీసుకుంటే నీకు $10 అయిపోతుంది. సో అదనమాట. అబుదాబి బాగానే తిరిగేసాం ఈరోజు. నాకైతే మంచి ఫీల్ వచ్చింది, మంచి క్లైమేట్ కూడా. సో జస్ట్ 70 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ అయితే అయిపోయింది అనమాట. అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదంట. ఎలా ఉందంటే అసలు డ్రాస్టిక్ డెవలప్మెంట్, చాలా ఫాస్ట్ డెవలప్మెంట్. అదే చెప్తున్నాను కదా, ఎనర్జీ ఉంటే అంతే, ఇంకెక్కడ ఎనర్జీ ఉంటే అక్కడ డెవలప్మెంట్ అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ప్రపంచంలో ఎక్కడ లేనంత డబ్బు ఉంది దుబాయ్లోని. సో చాలా బాగుంది మొత్తానికి. అబుదాబి అయితే బాగానే ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి వస్తే మన షిప్ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతాం, ఇంకొక 20 వెళ్ళిపోయి మన షిప్ అయితే మన డ్యూటీ స్టార్ట్ చేసేస్తాం 6 o'clockకి. 1 గంట ఉంటుంది స్టార్ట్ చేయడానికి. సో కమ్ టు అబుదాబి. మంచి ఫీల్ అయితే వస్తుంది మీకు. డబ్బు ఉంటే ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ, ప్లెజరే. ఇప్పుడు నెక్స్ట్ మనం దోహాకి వెళ్ళబోతున్నాం నెక్స్ట్ రేపు. కాకపోతే నాకు బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల దోహాలోని బయటకు వెళ్ళను. సో నెక్స్ట్ దోహా తర్వాత ఇంకా కొన్ని ఐలాండ్స్, తర్వాత మళ్ళీ దుబాయ్కి వెళ్తాం. దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు వచ్చి బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళలేదు. టైం ఉంటే ఒకవేళ వీలైతే ఆపర్చునిటీ దొరికితే వెళ్ళి బుర్జ్ ఖలీఫాకి విజిట్ చేయడానికి ప్రయత్నిస్తాం. चलो अच्छा हो गया आप लोग के मिलके. आपका नाम? सुभाष चंद्र बोस. सुभाष अच्छा नाम. साई सुभाष चंद्र बोस है हमारा. సో మనోళ్ళతో ఇప్పుడు మాట్లాడాను. సో మనోడు కేరళ నుంచి, మన బ్రదర్, మన బస్సు డ్రైవర్ అన్నమాట. సో నైస్ మీటింగ్ బ్రో. అదనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనోడు అబుదాబిలోని. కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు షేర్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. అదనమాట. మన ఎక్కడ చూసినా మన వాళ్ళు అయితే ఉంటారు, ట్యాక్సీ డ్రైవర్స్, తర్వాత బస్సులు, తర్వాత ఏ మాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్ లేకుండా ఇక్కడ నడవడం కష్టం. సో బాగుంది, మంచి క్లైమేట్ అండ్ సూపరు. మన వాళ్ళతో ఇప్పుడే మాట్లాడాను, దుబాయ్లో ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి అని మాట్లాడితే, ఇక్కడ ఎంట్రీ లెవెల్ వర్కర్స్, అంటే లేబర్ అని అనకూడదు, ఎంట్రీ లెవెల్ వర్కర్స్ శాలరీ చాలా తక్కువ అంట. అండ్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ చాలా దారుణంగా ఉంటుందంట. అంటే 18 hours 20 hours వర్కింగ్ అవర్స్ ఉంటుందంట. హీనంగా చూస్తారంట ఇలాంటి ఈ గల్ఫ్ కంట్రీస్లోని మన కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా అబ్రాడ్కి మూవ్ అయ్యే వాళ్ళకి యూరోప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నాకు ఇప్పుడు కంక్లూజన్ వస్తుంది అన్నమాట. నేను అనుకునేవాడిని యూరోప్ అంత దూరం వెళ్ళడం ఎందుకు, ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లోనే మంచి డెవలప్మెంట్ ఉంది, ఇక్కడే మంచి శాలరీస్ వస్తాయి మంచిగా అనుకున్నాను. కానీ ఎవరైనా సరే ఓవర్సీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే ఫ్యామిలీతోటి యూరోప్కి మించింది కంట్రీస్ ఏం లేదు అని నాకు ఇప్పుడు కంక్లూజన్ వస్తుంది. సో ఇదొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి. మన వాళ్ళతో మాట్లాడడం వల్ల వెనకాల డ్రైవర్స్ వాళ్ళు చాలా దారుణంగా వీళ్ళు వర్కింగ్ అవర్స్ ఉంటుందంట. ఈ యొక్క బస్సులు 15 hours 16 hours వర్క్ చేస్తారంట. అండ్ శాలరీస్ కూడా అంత ఎక్స్పెక్టెడ్గా అంత మంచిగా ఉండవంట. సో మొత్తానికి అట్ ది ఎండ్ ఏంటంటే నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత సంపాదించినా నువ్వు హ్యాపీగా ఉన్నావో లేదని కావాలి. సో వేరే యూరోప్లో నువ్వు చూసుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. నువ్వు ఎన్ని గంటలు వర్క్ చేసినా నీకు రెస్ట్ అయితే నీకు ఉంటుంది. అండ్ శాలరీ అంత ఎక్స్పెక్టెడ్గా ఉండకపోయినా పర్లేదు, నువ్వు మరీ అంత ఎక్కువ సేవ్ చేయకపోయినా నీ లైఫ్ అనేది చాలా సాఫీగా, చాలా కామ్గా అండ్ క్లాస్గా సాగిపోతూ ఉంటుంది. సో అదొకటి అర్థమైంది నాకు ఇప్పుడు అబుదాబి దుబాయ్ ఎక్స్పోర్ట్ చేసి మన వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో ఇంకా ముందు ఇంకా ఎక్స్పోర్ట్ చేద్దాం. దుబాయ్లో ఇంకా కొన్ని రోజులు ఉంటాం. ఇంకా నెక్స్ట్ 7వ తారీఖుని మళ్ళీ దుబాయ్కి వెళ్తాం మనం. ఈ ఒమన్, దోహా, ఖతార్ ఇవన్నీ మళ్ళీ తిరగబోతున్నాం ఈ 4-5 days. ఇంకా కొంచెం ఎక్స్పోర్ట్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ లాగి ఇంకా కొంచెం కంక్లూషన్కి వద్దాం, ఎలా ఉంటుంది కల్ప్ అనేది మన కళ్ళతో మనం చూద్దాం. సో ఇలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది ఇలాగే మనం షిప్లో పనిచేయడం వల్ల. మీకు ముందు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి. అండ్ ఇలాగే మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను, షిప్కి సంబంధించిన వీడియోస్. అండ్ షిప్ ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సాయి.